హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్ ఆంధ్ర పిల్ల. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు చాకో లావా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో చాలా ఈజీగా ఇంట్లోనే మనకి ఓవెన్ లేకుండా, ఎగ్స్ అలానే మైదా లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికి 9 to 10 హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ తీసుకోండి. అలానే 60 grams ఆఫ్ డైరీ మిల్క్ తీసుకోండి. సో 45 రూపీస్ ఉంటుంది కదా, అది తీసుకున్నట్టయితే సరిపోతుంది. సో నేను చూపించిన విధంగా బిస్కెట్స్ అన్నిటినీ చిన్న పీసెస్ కింద సో స్మాష్ చేసుకోండి, లేదంటే కట్ చేసుకోండి. సో వాటిని నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. సో మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. సో చాలా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. సో లమ్స్ ఏం లేకుండా. సో తర్వాత దాన్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఫిల్టర్ చేసుకుని చాలా ఫైన్ పౌడర్ని తీసుకోవాలి. సో తీసుకుని అందులోనికి ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి మళ్ళీ. సో ఈ ఫైన్ పౌడర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 1 cup మిల్క్ యాడ్ చేసుకోండి. సో అప్రాక్సిమేట్గా సో మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే సరిపోతుంది. సో మరీ ఎక్కువ మిల్క్ తీసుకున్నా కానీ సో అది మరీ పల్చగా అయిపోతుంది. సో కొంచెం థిక్ ఉండాలి. సో ఈలోపు ఒక 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుని ఒక బౌల్లోకి దాన్ని బాయిల్ చేసుకోండి. అది బాయిల్ అవుతుండగా ఈలోపు మీరు వేరే బౌల్లో సో ఒక 6 to 7 bites ఆఫ్ డైరీ మిల్క్ తీసుకోండి. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకున్నట్టయితే ఫుల్ డైరీ మిల్క్ని కూడా తీసేసుకోవచ్చు. సో నేను చూపించిన విధంగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని నేను ఇక్కడ ఓన్లీ 6 pieces తీసుకుంటున్నా. సో ఆ బౌల్ని సో బాయిల్ అవుతున్న వాటర్ బౌల్ మీద సో పెట్టి మెల్ట్ చేసుకోండి. సో ఇలా నేను చూపించిన విధంగా కింద బాయిల్ అవుతున్న వాటర్ బౌల్ మీద ఈ డైరీ మిల్క్ పీసెస్ బౌల్ పెట్టి మెల్ట్ చేసుకోండి. సో ఒక 2 to 3 minutes మెల్ట్ చేసుకున్నట్టయితే మెల్ట్ అయిపోతాయి డైరీ మిల్క్ మొత్తం. సో ఈ పేస్ట్ ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది. సో ఇలా డైరీ మిల్క్ కూడా మెల్ట్ అయిపోయింది. అలానే బిస్కెట్స్ కన్సిస్టెన్సీ కూడా మన దగ్గర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, సో అందులోనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం 4 ఇడ్లీ ప్యాన్స్ మీద ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుని ఒక 2 spoons బిస్కెట్స్ కన్సిస్టెన్సీ వేయండి. అంటే ఫస్ట్ లేయర్ 2 spoons ఆఫ్ బిస్కెట్స్ కన్సిస్టెన్సీ వేయండి. ఇప్పుడు ఒక 1 tablespoon ఆ మెల్టెడ్ డైరీ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నట్టయితే 2 spoons కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 tablespoons మళ్ళీ బిస్కెట్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకోండి ఆ మెల్టెడ్ చాక్లెట్ మీద. సో మొత్తం ఆ చాక్లెట్ మొత్తం కవర్ అయ్యేలాగా ఒక 2 tablespoons వేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇలా నేను 4 ఫిల్ చేసుకుని ఈలోపు నేను ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుని బాయిల్ చేసుకున్నా. సో ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. మనం ఇడ్లీస్కి ఎలా బాయిల్ చేసుకుంటామో అలాగా బాయిల్ చేసుకున్న తర్వాత సో ఫిల్ చేసిన ఈ చాక్లెట్ కన్సిస్టెన్సీ ఉంది కదా, సో నేను దాన్ని కుక్ చేసుకోవడానికి అందులో పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటున్నా. సో ఒక 5 to 10 minutes తర్వాత ఇవి ఎగ్జాక్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇవి వేడి మీద తీయకుండా ఒక 2 minutes అట్లానే వేడి తగ్గిన తర్వాత సో దాన్ని మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా ఎమ్మీగా ఉండే చాకో లావా కేక్ రెడీ అయిపోతుంది. సో నేను ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుంటున్నా. సో చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో లోపల చాక్లెట్ అలానే పైన కేక్, సో నోట్లో పెట్టుకోగానే చాలా మెల్ట్ అయిపోతాయి. సో చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్